ఒక పక్క ఘోరమైన శ్రమల్లో నలిగిపోతున్నా, అవమానాల్లో ప్రయాణం చేస్తున్నా, ఆర్థిక ఇబ్బందుల్లో చితికిపోతున్నా, కన్నీళ్ళే అన్నపానాలైనా తెల్లవారుజాము 3 లేచి నీకు స్తోత్రమయ్యా అని మనసారా అంటావు చూడు, నీకు కృతజ్ఞతలయ్యా అంటావు చూడు. దేన్ని బట్టి చెప్తున్నావే పిచ్చిదానా కృతజ్ఞతలు? నాకు ఏం చేశానని, ఏం ఒరిగిందని, ఏం మిగిలిందని నా కృతజ్ఞతలు చెప్తున్నావు? ఎలా చెప్పబుద్ధి అవుతుంది నీకు అంటే, ఏం చేయాలయ్యా? ప్రాణం పెట్టావుగా నా కోసం, అవమానాలు పొందావు, ఉమ్ములు ఇంచుకున్నావు, కొరడా దెబ్బలు సహించావు, నిలువెల్లా చీల్చబడ్డావు, నాయన గాయపరచబడ్డావు. ఇంతకు మించిన ఇంకేం కావాలి ప్రభు? ఇంత చేసినావు. అది సరే, మరి ఇప్పుడు నీ గతి ఏంటి? అధోగతి పాలై నానా రకాల అవమానాల్లో, బాధల్లో, కన్నీళ్లలో, కష్టాలలో, బయటికి పోతే నలుగురు నవ్విపోయే పరిస్థితుల్లో కుమిలిపోతూ మోకాళ్ళు నీ కృతజ్ఞతలు అంటున్నావే. అంటానయ్యా, అంటాను. ఎందుకంటే నాకు ఏ పరిస్థితులు వచ్చినా అవన్నీ నీకు తెలియకుండా రావు. అన్నిటిలో నీ అనంత జ్ఞానం ఏదో ఉంది. కాబట్టి ఈ చేదును బట్టి నీ కృతజ్ఞతలు, ఈ కన్నీటిని బట్టి నీ కృతజ్ఞతలు, ఈ అవమానాలను బట్టి, ఈ దూషణలను బట్టి, ఈ తిరుగుబాట్లను బట్టి, ఈ వేదనలన్నిటిని బట్టి నీకు స్తోత్రములు. దేవుని కళ్ళల్లో కన్నీళ్లు, దూతలకేమో అయోమయం. ఆ మనిషి ఆ స్థితిలో ఉండి ఎట్లా స్తుతించగలుగుతుంది? అతను అసలు ఆ స్థితిలో ఉండి ఎలా మోకాళ్ళేసి స్తోత్రం అయ్యా అనగలుగుతున్నాడు? వాని గుండె నిండా విషాదమే కదా, వాని గుండె నిండా చేదే కదా. వాడు ఎలా చెప్పగలుగుతున్నాడు? దూతలకు మైండ్ పోయింది. ఆ స్థితిలో ఉండి తన బిడ్డ మోకాళ్ళు, నా తండ్రి, నానా నీకు స్తోత్రం అంటే ఆయన కళ్ళలో కన్నీళ్ళు. ఆగలుగుతాడా? ఉండగలుగుతాడా నీ దగ్గరికి రాకుండా? అంతే, సింహాసనం మీద నుంచి దిగ్గును లేచి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఖచ్చితంగా నిన్ను దగ్గరకు తీసుకుంటాడు. ఇక్కడ మోకాళ్ళు నీ ఏడుస్తావా? ఎక్కడే పడి ఉన్నాయి అనుకుంటావు. కాదు కాదు కాదు, వెళ్ళి ఆయన పాదాలను వెచ్చగా తాగుతాయిపోయి, నీ కన్నీళ్లు వెచ్చగా తాగుతాయిపోయి అక్కడ. అది నమ్మాలి నువ్వు. ఆగుతాడా? ఆగాడంటే ఇంకా బెస్ట్ మేలేదో ఉంది నీకు, ఇంకా బెటర్ ఉంది. ఆగితే అందుకు తప్ప పొర్రపాటును కూడా ఆగడు. ఆయన వల్ల కాదు, అంత పాషాణ గుండె కాదు అది. ఆ గుండె ఈ భూమి మీద గాని, ఆకాశం మందు గాని, పాతాళం మందు గాని, పరలోకం మందు గాని ఎవ్వరికి లేదు ఆ గుండె. అంత పెద్ద గుండె, అంత మెత్తని గుండె, అంత శ్రేష్టమైన గుండె నా దేవునిది.